Hello everybody, welcome to SMR Telugu Education. So my videos lo functions and concept gurinchi discuss chestam. Okay. So one more thing. Next concept is header files. Next concept is header files. Okay. So what is an header file? అలాంటి మనం ఫంక్షన్ రాయాలంటే ఏమేమి ఉండాలి మనకి? ఫంక్షన్ డిక్లరేషన్ ఉండాలి, ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి. వన్స్ ఫంక్షన్ డెఫినేషన్ రాసామంటే ఆ ఫంక్షన్ మనం ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫంక్షన్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ header files is function reusability. ఫంక్షన్ రీయూజబిలిటీ. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో మనం ఇప్పుడు వరకు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనే స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకే, సారీ స్మాల్ ఎగ్జాంపుల్. సాల్ట్ ఎఫ్ న్యూ F2 F5 చూడండి, ఇక్కడ వైట్ మెయిన్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పటివరకు మనం ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు సి అని ఇచ్చాను. సో వెల్కమ్ టు సి అని ఇచ్చాను. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ అనేది ఏంటి? ఫంక్షన్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో హలో అని రాస్తాం కదా, ఇదేంటి? పారామీటర్. పారామీటర్. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ ఏమంటారు? ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఫంక్షన్ కాలింగ్. ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఓకే, చూడండి, మన సి లాంగ్వేజ్లో ఈ ఫైల్ సేవ్ చేయలేదు. ఏముంది మనకి? నో నేమ్ 3.cpp అని ఉంది. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్ షుడ్ హ్యావ్ ప్రోటోటైప్. ఫంక్షన్ printf should have prototype. ఎర్రర్ వస్తుంది కోడ్ రన్ చేస్తే. Alt F9 will get an error. Read this error. Function printf should have a prototype. అంటే ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఒక హెడర్ ఫైల్లో ఉంది. ఆ హెడర్ ఫైల్ ఏంటంటే stdio. అంటే ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఆ హెడర్ ఫైల్లో ఉంది కాబట్టి మనం ఆ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, అందుకే మనం ఇక్కడ ఈ మెయిన్ ఒకసారి చూడండి, మనకి ఒక ఫంక్షన్ రాయాలంటే ఏమి ఉండాలి? ఫంక్షన్ డిక్లరేషన్ ఉండాలి, ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి, ఫంక్షన్ కాలింగ్ ఉండాలి. నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ కాల్ చేస్తుంటే ఒకవేళ ఫంక్షన్ డెఫినేషన్ మెయిన్ కింద రాసాం అనుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మనం డిక్లేర్ చేయాలి. అదే ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది మెయిన్ పైన ఉందనుకోండి, సో మనకి డిక్లరేషన్ అనేది ఆప్షనల్. కాబట్టి ఈ ఇంక్లూడ్ చేయడానికి యాష్ ఇంక్లూడ్ అనేది ఇచ్చేయాలి. యాష్ ఇంక్లూడ్
సో stdio.h ఈ హెడర్ ఫైల్ అనేది యూజ్ చేయాలి. ఈ హెడర్ ఫైల్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? ఈ మెయిన్ పైన యూజ్ చేయాలి. అది మెయిన్ కింద రాస్తే ఇన్వాలిడ్, అంటే ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మెయిన్ కింద వస్తుంది కాబట్టి ఇన్వాలిడ్. ఓకే, సో అది ఫ్రీ డిఫైన్డ్ హెడర్ ఫైల్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఒకవేళ మనకి కింద /include stdio.h ఇలా రాసి ఇది ఇన్వాలిడ్, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఫంక్షన్ printf should have a prototype. అంటే మనం ఇది ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో సి లాంగ్వేజ్లో ఏమవుతుందంటే ఈ హెడర్ ఫైల్లో లాట్స్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఉంటాయి. అంటే ఈ printf ఉంది, అలా scanf ఉంది, printf దెన్ scanf, ఇలా లాట్స్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఉంటాయి ఒక హెడర్ ఫైల్లో. ఇలా సి లాంగ్వేజ్లో లాట్స్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హెడర్ ఫైల్ ఇస్ ఫంక్షన్ రీయూజబిలిటీ. మనం ఇన్ని డేస్ నుంచి ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఈ printf అనే ఫంక్షన్ ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్. scanf, ఓకే. నెక్స్ట్ clr scr అనేది కూడా యూజ్ చేస్తాం. ఓకే, clr scr అనేది conio.h అనే హెడర్ ఫైల్లో ఉంది, conio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. ఓకే, సో కాబట్టి ఇంక్లూడ్ చేసేది ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? బిఫోర్ కాలింగ్ ఫంక్షన్ కాలింగ్. సో కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో హెడర్ ఫైల్స్ /include stdio.h. సో Alt F9 ఈ కోడ్ కంపైల్ అవుతుంది, ఈ కోడ్ రన్ అవుతుంది. Alt F5. సో వెల్కమ్ టు సి అనేది వచ్చింది. అది ఇంతకుముందు ఉన్న అవుట్పుట్ అనేది క్లియర్ అవ్వాలంటే clr scr. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్ ఒక ఫంక్షన్ గురించి వర్క్ చేస్తుంటే మనం నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ clr scr, నో పారామీటర్స్, ఓకే, నో రిటర్న్ టైప్. ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్. ఆ రిటర్న్ వాల్యూ అసైన్ ఇన్ ఏ వేరియబుల్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎందుకని? ఈ clr scr అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది? conio.h అనే హెడర్ ఫైల్లో ఉంది, అది మనం ఇంక్లూడ్ చేయాలి. సో Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. రిడ్ దిస్ ఎర్రర్, ఫంక్షన్ clr scr షుడ్ హ్యావ్ ఏ ప్రోటోటైప్. ఇది హెడర్ ఫైల్లో ఉంది, conio.h అనే హెడర్ ఫైల్లో ఉంది, అది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. Alt F9, ఎస్, కంట్రోల్ F9, Alt F5. సో వెల్కమ్ టు సి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అయితే ఇలాంటి హెడర్ ఫైల్స్ చాలా ఉంటాయి మనకి. నేను ఈ ఎగ్జిట్ అనే ఫంక్షన్ వాడాం. ఈ ఎగ్జిట్ అనే ఫంక్షన్ ఏ హెడర్ ఫైల్లో ఉంది? నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి? ఎగ్జిట్. ఇక్కడ పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి, ఇంటీజర్ టైప్ పాస్ చేయాలి. ఇది ఏ హెడర్ ఫైల్లో ఉంది? process.h అనే హెడర్ ఫైల్లో ఉంది. ఓకే, అంటే ఇలా math.h మనం లాస్ట్లో పవర్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాం. గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్ డిస్కస్ చేసినప్పుడు. సో ఈ పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది ఏ హెడర్ ఫైల్లో ఉంది? math.h అనే హెడర్ ఫైల్లో ఉంది, math.h. ఇలా మనకి ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ చాలా ఉంటాయి. ఓకే, అదే మనం ఇక్కడ ఒకవేళ ఫైల్ని .cతో సేవ్ చేస్తే, నేను ఇక్కడ 1.c అని సేవ్ చేస్తున్నాను. .cతో సేవ్ చేస్తే ఈ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బై డిఫాల్ట్గా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. మన .cలో బై డిఫాల్ట్గా /include stdio.h, /include conio.h అనేవి బై డిఫాల్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. Alt F9 కోడ్ కంపైల్ అవుతుంది, కంట్రోల్ F9, Alt F5. సో వెల్కమ్ టు సి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ అనేవి రాద్దాం. ఓకే, అంటే హెడర్ ఫైల్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్. ఇక్కడ ఒక న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. Alt F, yes, Alt F A. ఫైల్ నేమ్ header.c అని తీసుకోవచ్చు, .h అని తీసుకోవచ్చు. నేను header.h అని తీసుకున్నాను. ఫైల్ నేమ్ ఏంటి ఇక్కడ? header.h. సో హెడర్ ఫైల్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నాకు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలి. int sum, int a, int b. ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్.
సో రిటర్న్ a ప్లస్ b. అది నాకు ఫ్లోట్ వేరియబుల్స్ యొక్క సమ్ కావాలి. ఫ్లోట్ సో నెక్స్ట్ వన్ ఈజ్ రివర్స్ నెంబర్ కావాలి. రివర్స్ నెంబర్ ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాయాలంటే ఏం థింక్ చేయాలి? నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, నెక్స్ట్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది. మనకి రివర్స్ నెంబర్ ఫర్ సపోజ్ 132 అని ఇచ్చాను. రివర్స్ చేస్తే వస్తుంది 231 వస్తుంది. అంటే ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? ఒక ఇంటీజర్ ఇవ్వాలి. ఇంటి n 123 ఇది ఇంటీజర్, ఇది ఇంటి టైప్. ఏమి రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? ఇంట్. ఫంక్షన్ నేమ్ మన ఇష్టం. ఇక్కడ రివర్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసి ఆ రివర్స్ నెంబర్ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్, ఫంక్షన్ నేమ్ అండ్ దెన్ పారామీటర్స్. సో ఇంట్ ఫంక్షన్ నేమ్ రివర్స్, సో ఇంట్ n. ఇక్కడ రివర్స్ నెంబర్ అంటే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇనిషియల్గా రివర్స్లో ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి. సో లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ కండిషన్, ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్. ఆల్రెడీ n వాల్యూ వస్తుంది కదా. సో n ఈజ్ ఈక్వల్ టు n/10. సో మనకి రివర్స్ నెంబర్ ఎలా వస్తుంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. అంటే మనకి ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి రివర్స్ నెంబర్ REVలో ఉంటుంది. ఆ వాల్యూ రిటర్న్ చేయాలి. సో రిటర్న్ RE. నెక్స్ట్ మనకి ఇచ్చిన నెంబర్ అనేది ప్యాలండ్రోమ్ నెంబరా కాదని మనకు తెలియాలి. సో గివెన్ నెంబర్ ప్యాలండ్రోమ్ ఆర్ నాట్. ప్యాలండ్రోమ్ అంటే ఎలా వస్తుంది మనకి? రివర్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. అంటే మనకి ఫస్ట్ ఏం కావాలి? రివర్స్ నెంబర్ కావాలి. మనకి ఎవ్రీ టైం రివర్స్ నెంబర్ లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి రివర్స్ నెంబర్ లాజిక్ ఉంది. రైట్ వన్స్ అండ్ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రివర్స్ నెంబర్ ఉంది కాబట్టి రివర్స్ నెంబర్ n క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ప్యాలండ్రోమా కాదని చెక్ చేయాలంటే ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? ఒక నెంబర్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ 121 అని ఇచ్చాం. ఇది ఇన్పుట్ ఇవ్వాలి. ఓకే, అది గివెన్ నెంబర్ ప్యాలండ్రోమా కాదా? ఎస్ ఆర్ నో అంటే 0 or 1 రిటర్న్ చేద్దాం. 0 కానీ ఆర్ 1 కానీ రిటర్న్ చేద్దాం. అంటే రిటర్న్ టైప్ ఏమి ఉండాలి? ఇంటీజర్ ఉండాలి. ఫంక్షన్ నేమ్ మన ఇష్టం. ఈస్ ప్యాలండ్రోమ్ అని తీసుకుంటున్నాను. ప్యాలండ్రోమ్ అని తీసుకుని ఇక్కడ ఇంట్ పాస్ చేద్దాం. ఇంటి n. ఓకే, సో పాస్ చేసిన తర్వాత ఈ నంబర్ రివర్స్ నెంబర్, ఆల్రెడీ మనకి రివర్స్ అనే ఫంక్షన్ ఉంది కదా, అది యూజ్ చేసుకుంటాం. రివర్స్ ఆఫ్ n క్యాల్కులేట్ కాల్ చేస్తాం అనుకోండి. ఆ రివర్స్ నెంబర్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ n వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ అయితే రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ 0. ఓకే, ఈ లాజిక్ రాద్దాం. సో ఇంట్ ఈజ్ ప్యాలండ్రోమ్ ఇంట్ n. ఓకే, ఇప్పుడు మనకి రివర్స్ నెంబర్ కావాలి. ఓకే, సో ఇఫ్ nలో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మన రివర్స్ అనే లాజిక్ రాయం. ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా, రివర్స్ ఆఫ్ n కాల్ చేస్తాం. ఇది కానీ ఈక్వల్ అయితే రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ 0. ఒకసారి చూడండి, ఫంక్షన్ యొక్క మెయిన్ ఏమిటంటే రీయూజబిలిటీ. మనం ఇక్కడ ప్యాలండ్రోమ్ n ఇచ్చాను, 121 అని ఇచ్చాను. రివర్స్ కాల్ చేస్తాం అంటే రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది? 121. ఇక్కడి నుంచి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది? ఈ రివర్స్ ఫంక్షన్ కాల్ అవుతుంది. 121 ఇక్కడికి వెళ్ళి ఈ రివర్స్ నెంబర్ క్యాలిక్యులేట్ అయ్యి ఆ రివర్స్ నెంబర్ అనేది వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 121 nలో ఉన్న వాల్యూ ఎంత? 121. బోత్ ఆర్ ఈక్వల్ అయితే రిటర్న్ 1 ఎల్స్ 0. ఓకే, ఆల్రెడీ మనకి ఓకే ఇవి ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా ఎక్కడ రాస్తాం? ఒక హెడర్ ఫైల్లో రాస్తాం. ఇప్పుడు వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఆల్ట్ ఎఫ్ న్యూ F5 ఫైల్ నేమ్ ఏమని తీసుకుంటున్నానంటే సమ్ ఫస్ట్ డాట్ సి అని తీసుకుంటున్నా. సో F5 ఒక నెంబర్ అనేది రీడ్ చేస్తే
గివెన్ నెంబర్ అనేది ప్యాలెండ్రోమ్ కాదు చెక్ చేయాలి. వైట్ మెయిన్ సో int n clear the screen clr so printf enter any number then scanf %d comma address of n. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ నెంబర్ ఇస్ ప్యాలెండ్రోమ్ ఆర్ నాట్. ఓకే, ఇఫ్ ఆఫ్ ఎలా కాల్ చేస్తే సరిపోతుంది, ఈజ్ palindrome of n then printf /n ఇక్కడ కూడా /n అని ఇస్తున్నాను /n given number %d is palindrome n అని ఇచ్చాం. else printf నాట్ ప్యాలెండ్రోమ్ అని ఇచ్చాం. ఓకే n. ఓకే, ఇప్పుడు నేను కోడ్ కంపైల్ చేస్తున్నాను. కోడ్ కంపైల్ అవుతుంది. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. కోడ్ కంపైల్ అవుతుంది బట్ రన్ అవ్వదు. సో చూడండి ఇక్కడ Alt F9 ఎస్ కోడ్ కంపైల్ అవుతుంది. Alt F9 ఎస్ ఇక్కడ 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్. ఓకే, సో కోడ్ కంపైల్ అవుతుంది బట్ రన్ అవ్వదు. సో చూడండి ఇక్కడ Control F9 will get an error. చూడండి ఇక్కడ లింకింగ్ ఎర్రర్. undefined symbol is palindrome in first.c. ఈ first.c అనే ఫైల్లో ఈజ్ palindrome అనేది మనం డిఫైన్ చేయలేదు. ఓకే, కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఏం చెక్ చేస్తుందంటే ఈజ్ palindrome అనే ఫంక్షన్ మనం డెఫినేషన్ ఏం రాయలేదు. ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఉండాలి. ఆ డెఫినేషన్ అనేది మనం కింద రాయలేదు, కింద రాస్తే ఒకటి డిక్లేర్ చేయాలి. అయితే ఈ డెఫినేషన్ అనేది మెయిన్ పైన ఉంటే హ్యాపీగా రన్ అవుతుంది. ఓకే, అందుకే ఆల్రెడీ ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఎక్కడ ఉంది, మనకి header.h అనే హెడర్ ఫైల్లో ఉంది. అది ఇంక్లూడ్ చేయాలి. మనం ఇక్కడ అది ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, మెయిన్ పైన ఇంక్లూడ్ చేయాలి. సో చూడండి ఇక్కడ సో యాష్ ఇంక్లూడ్ header.h. ఓకే, ఒకసారి చూడండి header.hని .h ఇవ్వచ్చు లేదా .c అని ఇవ్వచ్చు. వన్ మోర్ థింగ్, సో ఫ్రీ డిఫైన్డ్ వాటికి ఇచ్చింది డబుల్ కోట్స్లో ఇచ్చినా సరిపోతుంది. సో Alt F9 ఎస్. ఒకసారి చూడండి ఇంతకుముందు రన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఫ్లో కంట్రోల్ చూడండి, మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ palindrome అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. అప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందంటే ఈ header.h అనే హెడర్ ఫైల్కి వెళ్తుంది. హెడర్ ఫైల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఫ్లో కంట్రోల్ F7 ఎంటర్ ఎనీ నంబర్. సో 121 అని ఇచ్చాం. సో F7 ఎంటర్. సో చూడండి మనకి ఈజ్ palindrome కొట్టినప్పుడు చూడండి కంట్రోల్ ఎక్కడికి వచ్చింది, header.h అనే హెడర్ ఫైల్కి వచ్చి ఈజ్ palindrome అనే ఫంక్షన్కి వచ్చింది. ఈ n అనే వాల్యూ 121 ఇక్కడ కాపీ అయ్యి ఇక్కడ రివర్స్ కాల్ చేసాం. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఈ రివర్స్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి రివర్స్కి వెళ్తుంది. n వాల్యూ 121 అనేది ఇక్కడ కాపీ అవుతుంది. కాపీ అయ్యి ఆ రివర్స్ నెంబర్ అంతా క్యాలిక్యులేట్ అయ్యి ఆ రిటర్న్ రివర్స్ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 121. 121 అనే వాల్యూ n వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ అయితే రిటర్న్ 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది, లేదా 0 రిటర్న్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ F7 చూడండి కంట్రోల్ రివర్స్కి వెళ్ళింది. సో రివర్స్ నెంబర్ క్యాలిక్యులేట్ అయ్యి ఆ రివర్స్ వాల్యూ వచ్చి ఇక్కడ రిటర్న్ అవుతుంది. కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ మళ్ళీ కంట్రోల్ చూడండి
ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ఈజ్ ప్యారంటమ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తాం, సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. రిటర్న్ వాల్యూ రీప్లేస్ అయ్యి కండిషన్ ట్రూ కాబట్టి గివెన్ నెంబర్ 121 ఈస్ ప్యారంటమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సాల్ట్ ఎఫ్ గివెన్ నెంబర్ 121 ఈస్ ప్యారంటమ్. ఓకే రైట్, ఒకసారి చూడండి ఇక్కడ ఆల్ట్ ఎఫ్ ఓపెన్ హెడర్ డాట్ F6. చూడండి హెడర్ డాట్ హెచ్లో ఆల్రెడీ ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ రిటర్న్స్ either 0 or 1. ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది, లేదంటే 0 రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం అనవసరంగా రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ 0 రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ రిటర్న్ n డబుల్ ఈక్వల్ టు రివర్స్ ఆఫ్ అని రాస్తే సరిపోతుంది. రిటర్న్ ఇప్పుడు చూడండి, సో 121 అని ఎంటర్ చేస్తాం, ఈజ్ ప్యారంటమ్కి వస్తుంది. 121 ఇక్కడ కాపీ అవుతుంది, రివర్స్ ఆఫ్ n ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతుంది. సో 121 రివర్స్ నెంబర్ అంతా క్యాలిక్యులేట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ వచ్చి 121 ఇక్కడ కాపీ అవుతుంది. సో 121 ఈజ్ ఈక్వల్ టు 121. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ వాల్యూ వెళ్ళి మనకి మెయిన్కి వస్తుంది. సో 121 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ F7 ఎంటర్ ఎనీ నెంబర్ 123 అని ఇచ్చాను, రివర్స్ చేస్తే 321 వస్తుంది. చూడండి ఈజ్ ప్యారంటమ్కి వచ్చింది, ఈజ్ ప్యారంటమ్కి వచ్చింది. ఇక మనం ఈ ప్యారంటమ్ నెంబర్ కావాలంటే ఎవ్రీ టైం మన కోడింగ్ రావాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాసి ఒక హెడర్ ఫైల్లో ఉంది. అలాగే సేమ్ ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్సిహెచ్, సిఎల్ఆర్ఎస్సిఆర్, ఓకే మ్యాథ్ డాట్ హెచ్లో పవర్, స్క్వేర్ రూట్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. ఆ ఉన్న ఫంక్షన్స్ మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం అంతే. చూడండి రివర్స్ నెంబర్ కాల్ అవుతుంది, కండిషన్ ఇక్కడ 0 రిటర్న్ అవుతుంది కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆల్ట్ F5. సో గివెన్ నెంబర్ 123 ఈస్ నాట్ ప్యారంటమ్. అలా ఇదే కాదు, మనం ఇక్కడ హెడర్ డాట్ హెచ్లో ఉన్న ఎవ్రీ ఫైల్ మనం ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, గివెన్ నెంబర్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్, అది కూడా ఒకసారి రాద్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చేసాము. ఆర్మ్స్ట్రాంగ్ ఆల్రెడీ చేసాం కాబట్టి ఓకే. ఇక్కడ ఏం చేద్దాం అంటే ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం. మనం 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఈ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం బై యూజింగ్ ఫంక్షన్. ఏం లేదు, సో రిటర్న్ టైప్ ఏమి ఉండదు. సో ఏం లేకపోతే ఏం తీసుకోవాలి, మనం వైడ్ అనేది తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, సో ప్యాటర్న్ సంథింగ్ మన ఇష్టం. ఓకే, సో ఇంటీజర్ ఇవ్వాలి, ఇంట్ ఎన్. ఆ లాజిక్ అంటే ఇక్కడ రాస్తాం, రాసి ఇక ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటుంది. సో రిటర్న్ టైప్ వైడ్, ఫంక్షన్ నేమ్ ప్యాటర్న్ అని తీసుకుంటున్నాను, సో ఇంటి ఎన్. ఇక మనం ప్యాటర్న్ లాజిక్ రాయటం, ఆల్రెడీ మనకు ప్యాటర్న్ లాజిక్ తెలుసు కదా, ఎన్ వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంటూ ఐ ఇంటూ ఐఎన్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏమి రావాలి మనకి, సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, ఎన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్ ఈ నెంబర్ ఆఫ్ రోస్. సో అవుట్పుట్ అనేది ఎవ్రీ టైం న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఏమిస్తాం, ప్రింట్ఎఫ్
n అనేది ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ నెంబర్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాబట్టి 1, లాస్ట్ వాల్యూ మనకు తెలియదు, వదిలేసేయండి. సో in is equal to in plus 1. సో printf %d, in. ఇక్కడ న్యూమరల్ కండిషన్ i. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ n అనే నెంబర్ ఎంటర్ చేయాలి. ఫంక్షన్ ఏమంటే p8 అని ఇచ్చాను. ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఒక నెంబర్ ఇవ్వాలి. ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏది ఉంటే అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి నో రిటర్న్ టైప్ కాబట్టి ఏం తీసుకున్నాం, వైడ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనం రన్ చేస్తే మనకు కావాల్సిన ప్యాటర్న్ వస్తుంది. నేను 7 ఇస్తే 1 1 2 1 2 3 1 2 అప్ టు 7 వరకు వస్తుంది. సో జస్ట్ ఇది ఈ కోడ్ అనేది మనకి ఎక్కడ ఉంది, హెడర్ ఫైల్లో ఉంది. దీన్ని రీయూజ్ చేసుకుంటాం. ఓకే, ఎంటర్ ఎనీ నెంబర్ ఎంటర్ చేసాం కదా. తర్వాత హెడర్ ఫైల్ తీసేస్తున్నాను. ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటాను. ఫంక్షన్ ఏంటి, ప్యాటర్న్ ఆఫ్ n. దట్స్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. సో కోడ్ రన్ చేస్తే కోడ్ రన్ అవుతుంది, బట్ ఎర్రర్ వస్తుంది. కంపైల్ అవుతుంది, బట్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. AltF9 will get an error. సో undefined symbol p80 in module first.c. ఓకే, అది ఏ హెడర్ ఫైల్లో ఉందో అది ఇంక్లూడ్ చేయాలి. సో యాష్ ఇంక్లూడ్. సో ఫ్రీ డిఫైన్డ్ అయితే ఇచ్చింది, కర్లీ బ్రేస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో ఇస్తాం. header.h అని ఇచ్చుకోవచ్చు, లేదా header.c అని ఇచ్చుకోవచ్చు. సో AltF9 ఎస్. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ సి లాంగ్వేజ్లో ఏంటంటే మనం ఎప్పుడైతే header.h అని ఈ హెడర్ ఫైల్ రాసినప్పుడు ఇక్కడున్న ఈ header.hలో ఉన్న ఫంక్షన్ డెఫినేషన్స్ అన్ని ఇక్కడ రీప్లేస్ అయిపోతాయి. అక్కడ ఇక్కడ ఏం రాస్తాం మనం, సమ్ అనేది రాస్తాం, రివర్స్ రాస్తాం, రివర్స్ యొక్క ఫంక్షన్ డెఫినేషన్, ఈజ్ ప్యారండమ్ యొక్క ఫంక్షన్ డెఫినేషన్, ప్యాటర్న్ అనే ఫంక్షన్ డెఫినేషన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ రీప్లేస్ అయిపోతాయి ఇండైరెక్ట్గా. అంటే మనకి ఈ మెయిన్ ఫంక్షన్ పైన ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ అనేవి అన్నీ కూడా రీప్లేస్ అవుతాయి. కాబట్టి ఆ కోడ్ ఆల్రెడీ మనకు ఉంది, అది మీనింగ్. మనం యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తాను. మీనింగ్ ఏంటంటే ఈ stdio.hలో ఉన్న హెడర్ ఫైల్స్లో ఉన్న కోడ్ అంతా కూడా ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సికి జావాకి అదే డిఫరెన్స్. అదే మనం జావాలో అక్కడ ఇంపోర్ట్ చేస్తాం అనుకోండి, ఆ కోడ్ అంతా ఇంపోర్ట్ అవ్వదు. మనం ఏదైతే కాల్ చేస్తామో అప్పుడు అది రన్ టైంలో జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ F7 ఎంటర్ ఎనీ నెంబర్, మనం 7 అని ఎంటర్ చేస్తాం. ఎస్. సో ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి కంట్రోల్ header.hకి వెళ్తుంది. సో header.h అనే హెడర్ ఫైల్కి వచ్చి ఇక్కడ n వాల్యూ 7 కాపీ అవుతుంది. ఎంత ఎంటర్ చేసింది, 7 కాపీ 7. ఈ లూప్ అంతా రిపీట్ అయ్యి ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 ఇది ప్రింట్ అవుతుంది. మనం ఫంక్షన్స్లో సపరేట్గా రాసే లాజిక్ ఏం లేదు. మీరు లూప్స్లో ఏదైతే రాశారో అదే సేమ్ లాజిక్. బట్ ఇక్కడ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ, ఫంక్షన్స్ ఎలా కాల్ చేసుకోవాలి, ఓకే, అవి ఎక్కడ సేవ్ చేసుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫంక్షన్ ఇస్ కోడ్ రీయూజబిలిటీ. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హెడర్ ఫైల్ ఇస్ ఫంక్షన్ రీయూజబిలిటీ. సో F7 ఎస్. AltF5 ఆల్రెడీ 1 ప్రింట్ అయింది, 1 2 ప్రింట్ అయింది, 1 2 3 ప్రింట్ అయింది. ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. సో AltF5 1 1 2 1 2 3 ఓకే. ఓకే, దిస్ ఈజ్ హెడర్ ఫైల్. సో మనం ఎనీ ఫంక్షన్స్ని హెడర్ ఫైల్లో రాసుకుని వాటిని మనం యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలంటే విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి.
అదే ఫ్రీ డిఫైన్డ్ అయితే లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఈ మిడిల్లో రాయాలి. ఓకే, అదే మనం దీన్ని గ్రేటర్ దాన్ less than greater than symbol మధ్యలో రాస్తే will get an error. Alt F9, so will get an error. So unable to open include file header.h. Okay, so this is header files. Still you have any doubts, please refer once again. Thank you for watching.